బైక్ ఎత్తున్నావు తీసుకో, బైక్ ఎత్తున్నావు తీసుకో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏదో తెలియక 2014లో ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించినప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర కంబైన్డ్ రాజధానికి హైదరాబాద్ ఉండేది. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేక ఎక్కడ బస్సులోనే ప్రయాణం చేసి బస్సులోనే చిన్న టెంపరీ రాజధానిగా అమరావతిలో నిర్మించుకొని ఆ రోజు కార్యక్రమాన్ని 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు నుంచి నేటి వరకు రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. గత ప్రభుత్వం చేసిన విధ్వంస పాలనలో రాష్ట్రం అధరాకుతమై రాజధాని 3 రాజధానులను ప్రకటించి రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసి రాష్ట్రానికి రాబడులు కానీ పరిశ్రమలు కానీ రాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు గత పాలకులు. ఈరోజు గౌరవ నరేంద్ర మోడీ గారు, గౌరవ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు భవిష్యత్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సమైక్య కూటమి ప్రభుత్వం సమైక్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి అనే రాజధాని ఏర్పాటు చేసుకోవడం, ప్రజా రాజధాని నవ్యాంధ్ర నిర్మాణం కోసం మన పెద్దలందరూ ఈ నిన్న పార్లమెంట్లో ఏకోన్ముఖంగా మొన్న మార్చి 29వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం చేసి తీర్మానం ప్రకారం పార్లమెంటు పంపించి పార్లమెంట్లో ఏకాభిప్రాయం చేసి ఏకాభిప్రాయంగా ప్రజా రాజధాని నవ్యాంధ్ర రాజధాని ఆంధ్రలో రాజధాని అమరావతిగా నిన్న ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు రాజ్యసభలో కూడా సంపూర్ణ మెజార్టీతో ఏకవాక్య తీర్మానంతో రాజధాని ఆమోదించారు. ఆ దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రజలందరూ ప్రపంచంలో తెలుగు వారందరూ సంతోషించగల రోజు. ఎందుకంటే ప్రతి తెలుగు వారు గర్వపడే రోజు. పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రపంచంలోనే వేటైన రాజధానికి ఏర్పడేదాని కోసం పెద్దలు నరేంద్ర మోడీ గారు, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారు కంగని కట్టుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకొని మన ఆంధ్ర రాష్ట్రం కోసం చాలా మంది సహకరించారు. గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అభివృద్ధి ప్రధానంగా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమ చేస్తూ ఆత్మకూరు నియోజక ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఆయన ఆధ్వర్యంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ర్యాలీలు, సంతోషంగా మిఠాయిలు పంచుకోవడం, అనేక కార్యక్రమాలు, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ. మన యువ నాయకుడు లోకేష్ గారు ఇందాక పార్లమెంట్లో ప్రత్యక్షంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతూనే సాయంత్రం 6 గంటలకి ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. గౌరవ ప్రధానమంత్రి ఆదేశం మేరకు ఈరోజు పార్లమెంట్లో ఈ తీర్మానం ఆమోదించబడింది. మనందరము కంగన కట్టుకొని ఈ తీర్మానం భవిష్యత్తులో అమరావతి దేవతల రాజధానిగా పేరుంది. రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రాష్ట్రాలు ప్రపంచంలోనే ఈరోజు భారతదేశంలో పక్కనుండే తమిళనాడు కానీ, పక్కనుండే కర్ణాటక కానీ, పక్కనుండే తెలంగాణ కానీ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని రాజధానిలోనే రాష్ట్ర సంపద సగం ఏర్పడుతుంది. మన ఆంధ్ర రాష్ట్రానికి సంపద ఏర్పడేదాని కోసం భవిష్యత్తులో ఆ రోజు అమరావతి రైతులు చేసిన త్యాగ ఫలితంగా 1631 రోజులు నిరాహార దీక్ష చేసి ర్యాలీ చేసి అమరావతి నుంచి భవిష్యత్ తిరుమల వరకు తండోపదండగా మహిళలు అనేక 16 రోజులు ర్యాలీ చేసి దాంట్లో భాగంగా ఈరోజు మనం సాధించుకోవడం జరిగింది. అనేక మంది త్యాగాలు అనే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు
ఈరోజు మన రాజధాని ఏర్పడదు చాలా గర్వకారణం. ఇది చాలా సంతోషించే విషయం. ఈ సందర్భంగా మన మరిపాడు మండలంలోని అంతమంది యువతకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నారు. సహకరించిన మండల ప్రధాన కార్యదర్శి, మన అధ్యక్షుడు వేరే పని వల్ల రాలేకపోయాడు. ఆయన ఇతర పనులు మన అందరికీ ఆదేశించాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఇంకా చాలా మంచి పరిణామం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కానీ రామనాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రాబోయే ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతంగా చేసుకుంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మాజీ బీజేపీ ఆత్మకూరు ఇన్ఛార్జి శ్రీ కంది మల్లికార్జున రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మనం తెలుగు ప్రజలందరూ ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన అమరావతి దేవతల రాజధాని పైన అమరావతి, మన తెలుగు ప్రజల రాజధాని మన విజయవాడ దగ్గర అమరావతి. మన ఈరోజు శాశ్వత రాజధానిగా అమరావతి పార్లమెంటులో బిల్లు పాస్ కావడం, ఇక్కడ మన ఎన్డీఏ పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరూ నాయకులు కలిసి ఎంతో ఉత్సాహంగా మర్రిపాడు మండలం పరిధిలోని మర్రిపాడు మండల టౌన్లో ఈ ర్యాలీ జరుపుకోవడం జరిగింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాజధాని అంటూ లేకుండా 3 రాజధానులు అంటూ ఎక్కడ రాజధాని ఏది లేకుండా, ఏ డెవలప్మెంట్ లేకుండా 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు వెనకబోవడం జరిగిపోయింది. అది గమనించిన మన గౌరవనీయులు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఖచ్చితంగా మనకు ఉండాలి అనే విషయం మీద ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన బిల్లు పాస్ చేయడం, అందరి మద్దతు ఏకగ్రీవంగా తీర్పునివ్వడం మన అందరికి ఎంతో ఆనందదాయకం. పైన నరేంద్రుడు, కింద మన చంద్రన్న వీళ్ళ పాలనలో డబుల్ ఇంజన్ సర్కార్గా మన ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందబోతా ఉందని మీకు అందరికీ వినవిస్తూ ఉంటాను. ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ర్యాలీ చేయడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఇదే విధంగా జై ఎన్డీఏ కూటమి, జై నరేంద్ర మోడీ గారు, జై భారత్. మర్రిపాడు మండల జనసేన అధ్యక్షుడు చిన్న మాట్లాడాల్సిన తెలుగుదేశం నాయకులు శ్రీ ఆరికట్ల పుల్లయ్య చౌదరి గారిని జై అమరావతి, జై అమరావతి. సోదరులారా, కూటమి పార్టీల నాయకులందరికీ, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ముందుగా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాజ్యసభలో మన అమరావతి బిల్లు పాస్ అయిన సందర్భంగా ఎయిర్పోర్ట్ సెంటర్లో బైక్ ర్యాలీ హాజరై మీ అందరికీ పేరు ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నట్టు. ఇక అమరావతి గురించి చాలా మందికి, ఎక్కువ మందికి తెలుసు. ఏకైక రాజధానిగా అనేక రాష్ట్రాల్లో ఉండేటటువంటి రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఆమోదించిన మన రాష్ట్రం నుంచే 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక 5 మంది 6 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళు వాకౌట్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి అమరావతి ఇష్టం లేదు కదా. రాష్ట్రం 5 సంవత్సరాల అధికారాలు అనుభవించి కనీసం వాళ్ళు చెయ్యలేనటువంటి చరిత్రను మనకు దాపురించింది. పార్లమెంటులో ఫైనల్ గా రాజ్యసభ చైర్మన్ ముందే 1 గంట ముందు నేను చూశాను. అక్కడ ఈ బిల్లును గురించి ఆమోదానికి ఓకే అని అడిగాడు, ఎస్ నో అని. వాళ్ళ 5 మంది 6 మంది జంపు ఎంత దరిద్రం పట్టుకున్నదంటే వాళ్ళ మనసులో చెయ్యొద్దని కూడా ఈ సైకోను భయపడి వాడు చేతులెత్తలేకపోయారు. లక్ష్మణ్ గారు బీజేపీ రాష్ట్రసభ సభ్యులు చాలా నీటుగా మన రాష్ట్రానికి, ఆయన తెలంగాణ వాడేటప్పుడు కూడా చాలా బాగా మాట్లాడిండు. ఆయనకు నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఎన్నో రాజకీయ దర్శనం చూశాను. ఇంగ్లీష్లోను ఉపన్యసించారు.
మన ఆంధ్రప్రదేశ్ చాలా ఎంతో ఉపన్యాసం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. ముందుగా ధన్యవాదాలు. మన మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు మనం జీవితాంతం ఈ తెలుగు రాష్ట్రం రుణపడి ఉంటుంది. దానికి మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనాయుడు గారి అదే అట్ట దూరం బాకండి. మరుపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈ కోట ఎందుకంటే ఆడుకున్న సభ్యులు నాయకులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనం ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా గతంలో ఎప్పుడు లేని విధంగా 2014లో రాష్ట్రం విడిపోతే 2014 నుంచి ఎక్కడ పోయి అడిగినా రాజధాని ఎక్కడయా ఆంధ్రప్రదేశ్ కంటే 3 రాజధానులు పెట్టిండ్రు. ఏ రాజధాని అయింది అర్థం కావట్లేదు. రాజధాని ఏదైంది అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 2024లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమితో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి అందరూ ఆంధ్రులకు రాజధాని గెజెట్ చేయాలనే ఆలోచనతో గెజెట్ చేయించి ఈరోజు పార్లమెంట్లో ఏకోన్ముఖంగా అందరూ ఎంపీల దగ్గర బిల్లు పాస్ అవడము, రాజధాని అవడము, శాంతి రాజధానిగా నిలవడము ఇవాళ సంతోషంగా అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, జనసేన పార్టీ పత్రికా సోదరులు మనకు సహకరిస్తున్నారు. వారు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా జరిగే ప్రోగ్రాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజల భవిష్యత్తు కోసం, 5 కోట్ల ఆంధ్రకు సంబంధించిన భవిష్యత్తు కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు రామనాయుడు గారు ఆధ్వర్యంలో, రామనాయుడు గారి సూచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదేవిధంగా భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనగాభం చెందుతుందని కోరుకుంటూ, కర్ణాటక కోరుకుంటూ, భగవంతుడు ఆయనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేసే భాగ్యం కల్పిస్తారని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో విరమించుకుంటున్నాం.